హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్లు జ్యోతి కృష్ణ, క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రానికి సంబంధించిన వాయిదాలు, వివాదాలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. అయితే పలుమార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చిన చిత్ర యూనిట్ ఇప్పుడు చివరిగా జూలై 24న సినిమాను విడుదల చేసేందుకైతే రెడీ అయిపోయింది. అయితే ఈ క్రమంలో ఈ రోజు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిజానికి హరిహర వీరమల్లుపై మొదట్లో ఉన్న అంచనాలు ఇప్పుడు ఎవ్వరికీ లేవు, పవన్ ఫ్యాన్స్తో సహా. ఎందుకంటే ఫస్ట్ క్రిష్ డైరెక్షన్లో మొదలైన ఈ మూవీ నుంచి క్రిష్ తప్పుకున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా అనేది ఒక ఎత్తైతే, క్రిష్ డైరెక్షన్లో పవన్ సినిమా అవ్వడం వల్లే హరిహర వీరమల్లుపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కానీ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, ఆ స్థానంలో డైరెక్టర్ జ్యోతి కృష్ణ రావడంతో ఒక్కసారిగా అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఏపీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ బిజీ అయిపోవడం, తర్వాత గెలుపు, డిప్యూటీ సీఎం, ఇలా పవన్కి షూటింగ్లో పాల్గొనే టైమే లేకుండా పోయింది. దీంతో ఈ సినిమా విడుదల వాయిదాలపై వాయిదాలు పడింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయినట్టే అని అందరూ చేతులెత్తేశారు. అలా ఈ సినిమా రిలీజ్ లేట్ అవ్వడంతో ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారని అనేక వార్తలు కూడా వచ్చాయి. అనంతరం అతి కష్టం మీద పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొని పూర్తి చేసేశారు. అయినప్పటికీ కూడా ఎవ్వరికీ ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు లేవు. ఏదో నామకే వాస్ రిలీజ్ చేస్తున్నారన్నట్లుగా అందరూ భావించారు. కానీ ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూశాక ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అందరూ ఎందుకు, నిన్న ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణే ఆశ్చర్యపోయారు, మేము ఇంత బాగా చేశామా అని. ట్రైలర్ బాగుందని జ్యోతి కృష్ణను పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు కూడా. క్రిష్ ఈ ప్రాజెక్ట్ను మొదలుపెట్టినప్పటికీ జ్యోతి కృష్ణ ఎక్కువగా ఈ చిత్రానికి కష్టపడ్డారు. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్ పాత్రని జ్యోతి కృష్ణ మరింత అద్భుతంగా మలిచిన సంగతి మనకు తెలుసు. ముందు బాబీ పాత్రపై అంతగా దృష్టి పెట్టలేదట. అలాగే ముందుగా ఔరంగజేబు పాత్రకి మరో నటుడిని అనుకున్నారట. ఆ నటుడితోనే షూటింగ్ మొత్తం పూర్తి చేశారట. కానీ యానిమల్ చూసిన తర్వాత జ్యోతి కృష్ణ మాత్రం ఈ ఔరంగజేబు పాత్రకి బాబీ డియోల్ పర్ఫెక్ట్ అనుకున్నారట. అందుకే ఆయన తీసుకొచ్చి మళ్ళీ రీషూట్ చేశారట. హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశం మా బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం, ఇది నేను రాసే చరిత్ర, సింహాసనమా మరణ శాసనమా, ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూరు వజ్రం, దాన్ని తీసుకురావాలంటే రామబాణం లాంటి వ్యక్తి కావాలి. ఇప్పటి వరకు మేకల్ని వేటాడే పులిని చూసుంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెడుతూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు వంటి డైలాగ్స్తో వీరమల్లు ట్రైలర్ అదిరిపోయింది. అసలు ఈ మూవీ ఈ రేంజ్లో ఉంటుందని, ఈ రేంజ్లో తీసుంటారని ఎవ్వరూ ఊహించలేదు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజిఎం, ఇలా ఏ విషయంలోనూ వీరమల్లు టీం కాంప్రమైజ్ కాలేదని అర్థమవుతోంది ట్రైలర్ చూస్తుంటే. ఇక వీరమల్లు ట్రైలర్తో ఒక్కసారిగా అంచనాలన్నీ పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్కు ప్రతి షాట్లో ఎలివేషన్ ఇచ్చినట్టుగానే మనకు కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్ను గమనిస్తే బాబీ డియోల్ ఢీ అంటే ఢీ అనేలా నటించారని అర్థమవుతోంది. జ్యోతి కృష్ణ ఈ మూవీ మేకింగ్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. ఇక విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకుండా ఉండటం వల్లే ఇన్నిసార్లు వాయిదా వేయాల్సి వచ్చిందట. ఇక ఇప్పుడు విఎఫ్ఎక్స్ పనుల్ని చూశాక టీం 100% సంతృప్తిగా ఉందట. ఇక చూద్దాం జూలై 24న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇంకా పూర్తి సినిమా ఏ విధంగా ఉండబోతోందో.